ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మన వాక్య ధ్యానం నిమిత్తమై ఒక మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. మంచిది. ఇక రాయబడిన మాట మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించుట కదా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచుకున్నాడు. ఏమని ఎంచుకున్నాడు అంటే ఐగుప్తు ధనము అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఎప్పుడు ఎంచుకున్నాడు అంటే మోషే పెద్దవాడైనప్పుడు. మోషే పెద్దవాడైనప్పుడు. పెద్దవాడు అనగా ఏంటి? పెద్దవాడు అవడం అంటే ఏంటి? పెరగడమా? సంవత్సరం పెరగడమా? ఈ సంవత్సరం 20 సంవత్సరాలు, వచ్చే సంవత్సరం అయితే 21, నాకు ఇప్పుడు 22, నాకు 23, 24 ఇది చెప్పుకోవడం కాదు పెద్దవాడు అంటే. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని వద్దనుకున్నాడు. అల్పకాలము, కొంతకాలం ఉండే పాప భోగములు అనుభవించుట కంటే శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకొని ఫరో కుమార్తె యొక్క కుమారుడును అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎప్పుడు ఈ ఆలోచన మోషకు వచ్చింది? ఎప్పుడు ఈ తీర్మానం వచ్చింది? ఎప్పుడు వీటిని వదిలిపెట్టగలిగాడు అంటే మోషే పెద్దవాడైనప్పుడు. ఏదైనా మన జీవితంలో వదిలిపెట్టాలి అంటే, ఏదైనా లోకాన్ని మనం వదిలిపెట్టాలన్నా, పాపని మనం వదిలిపెట్టాలన్నా, దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈహలోక సంబంధమైన వాటిని, ధనము కానీ ఇంకా పాపము కానీ ఏదైనా వదిలిపెట్టాలంటే మనము పెద్దవారిగా ఎదగాలి. అనగా పెద్దవారిము అంటే శరీర సంబంధంగా పెద్దవారిగా ఎదగడం కాదు, పుట్టిన మనిషి ఎదిగినట్లు ఎదగడం కాదు, కానీ ఆత్మీయతలో ఎదగాలి. అనగా విశ్వాసంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఆత్మలో ఎదగాలి. ఇలా ఎదిగిన వారు మాత్రమే ఇలాంటి కార్యాలు, ఇలాంటి తీర్మానాలు చేసుకోగలరు కదా. ఎప్పుడు ఈ కార్యము మోషే చేయగలిగిండు అంటే మోషే పెద్దవాడైనప్పుడు, మోషే ఎదిగినప్పుడు, మోషే బలపడినప్పుడు, మోషే ప్రభులో ఎదిగినప్పుడు, విశ్వాసములో ఎదిగినప్పుడు, ఆత్మీయతలో ఎదిగినప్పుడు, ఆత్మీయ స్థితిని అభివృద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఎదగకపోతే ఇంకా పొరపాట్లు చేసుకుంటూ, ఇంకా ఏది విడిచిపెట్టకుండా, ఏది వదులుకోకుండా, ఏది పాపాన్ని వదులుకోకుండా, లోకాన్ని వదులుకోకుండా అలాగే మనుషులు ఇంకా బ్రతుకుతూనే ఉంటారు. కానీ మోషే విశ్వాసాన్ని బట్టి ఎప్పుడు పెద్దవాడైనప్పుడు, పెద్దవాడిగా ఎదిగినప్పుడు. ఎదుగుతున్నావా? ఆత్మీయతలో ఎదుగుతున్నావా? విశ్వాసంలో ఎదుగుతున్నావా? విశ్వాసం ఉందా? నీ విశ్వాసం ఎంత? నీ విశ్వాస పరిణామము ఎంత?
ఎదిగావా? ఇంకా ఆ విశ్వాసములోనే, అల్ప విశ్వాసములోనే బ్రతుకుతున్నావా? ఇలా బ్రతికినంత కాలము మనం ఏది వదిలిపెట్టలేము. శ్రమపడడానికి ఇష్టపడలేము, నష్టపోవడానికి ఇష్టపడలేము, కష్టపడడానికి ఇష్టపడలేము, శోధన సహించడానికి, శ్రమ సహించడానికి ఇష్టపడము. అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని మోషే ఎంచుకున్నా కదా. నువ్వు ఎంచుకోగలుగుతున్నావా? ఐగుప్తు సుఖభోగమును, ఐగుప్తు ధనమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద కదా, దేవుని కొరకు నిందలు, ప్రభు కొరకు శోధనలు, ప్రభు కొరకు అవమానాలు, ప్రభు కొరకు బాధలు అనుభవించడానికి మోషే సిద్ధపడి. ఎప్పుడు అంటే పెద్దవారైనప్పుడే వీటినన్నిటిని లెక్క చేయరు. పెద్దవారైనప్పుడు ధనాన్ని ఇష్టపడరు, ధనము వద్దనుకుంటారు, లోకం వద్దనుకుంటారు, పాపం వద్దనుకుంటారు. వీటికి ప్రతిఫలముగా కలగబోయే బహుమానమందు ఆయన దృష్టి ఉంచాడంట. ఇహలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచలేదు. అల్పకాలము, కొంతకాలము ఉండే పాప భోగము, కొంతకాలము సంతోషించే పాపములు బ్రతకడానికి మోసే ఇష్టపడలేదు. కానీ పాపమును విడిచిపెట్టి దేవుని ప్రజలతో, పరిశుద్ధులతో, నీతిమంతులతో, ఆశీర్వదింపబడిన వారితో శ్రమ అనుభవించడానికి మోషే ఇష్టపడ్డాడు. ఒక మాట చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వల్లే మాట్లాడుతుని, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టాలు మానివేసి తిని. పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు నేను ఇంకా పిల్లవాని వల్లే మాట్లాడాను, పిల్లవాని వల్లే ఆలోచన చేశాను, పిల్లవాని వల్లే యోచించాను. ఎప్పుడు? పిల్లవాడిగా ఉన్నప్పుడు, అంటే ఆత్మీయతలో చిన్నగా ఉన్నప్పుడు, ప్రారంభ దశల్లో ఉన్నప్పుడు, అప్పుడప్పుడే రక్షణలోనికి వచ్చినప్పుడు, అప్పుడప్పుడే సంఘంలో సభ్యులుగా చేరినప్పుడు, అప్పుడే బాప్తిసం తీసుకున్నప్పుడు. అది పిల్లవాని స్వభావం. విశ్వాసం ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం సరిగా మాకు ఇంకా అర్థం కాదు. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలే మాట్లాడి తిని. పిల్లలు ఎలా మాట్లాడతారు? వారి మాటలు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వారి మాటలు ఏది మాట్లాడాలో పిల్లలకి తెలియదు. వారి నోటికి ఏదొచ్చినా వారు మాట్లాడుతూ ఉంటారు. వారి ఆలోచనలు అంత మెచ్యూర్గా ఉండవు. వారు యోచించినవి అంతా వాటి ద్వారా వారికి మేలు కలుగుతుందా, కీడు కలుగుతుందా వారికి తెలియదు. ఇవన్నీ పిల్లల యొక్క స్వభావం. మనం కూడా ఆత్మీయతలో ఉన్నప్పుడు, ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ప్రారంభంలో సంఘానికి వస్తున్నప్పుడు మనం ఇంకా పిల్లలమైన మనము ఎదగాలి, పెద్దవారిని కావాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వల్లే యోచించుతుని, పిల్లవాని వల్లే మాట్లాడుతుని, పిల్లవాని వల్లే ఆలోచన చేస్తుని. ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్లవాని చేష్టాలు మానివేశాను, అల్లగడం మానివేశాను. ఇంకా పిల్లవాని వల్లే అల్లరి చేయడం మానివేశాను, పిల్లవాని వల్లే ఇష్టం వచ్చినట్లుగా నడుచుకోవడం మానివేశాను, పిల్లవాని వల్లే పిల్లలు నడుస్తూ కింద పడిపోవడం మానివేశాను. ఇవన్నీ పిల్లలు చేస్తారు. కానీ పిల్లవాడిగా ఉన్న మనం పెద్దవారిగా మారాలి. మన ఆలోచనలు మారాలి, మన తలంపులు మారాలి, మన మాట్లాడే స్వభావం మారాలి, మన క్రియలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన జీవన విధానం మారాలి, మన ఇతరులతో నడుచుకునే విధానం మారాలి. పిల్లలు ఇతరులతో మర్యాదగా మాట్లాడడం వారికి తెలియదు. పిల్లలు ఇతరులతో గౌరవంగా మాట్లాడడం వారికి తెలియదు. ఇతరులను గౌరవించాలన్న ఆలోచన వారికి
ఉండు రీతులతో మాట్లాడే విధానం వారికి తెలియదు. కానీ పెద్దవారికి ఇవన్నీ తెలుస్తాయి. పెద్దవారికి ఇవన్నీ ఎరిగి ఉంటారు. కాబట్టి పెద్దవారిమైనప్పుడు పిల్ల చేష్టాలు మానుకోవాలి. కొంతమంది వయసులో పెరుగుతున్నారు కానీ ఆత్మ సంఘములు రక్షించబడినా కూడా ఇంకా సంవత్సరాలు గతించిపోతున్నప్పుడు కూడా ఇంకా పిల్లవాడి వాళ్ళే ప్రవర్తిస్తూ ఉంటారు, పిల్లవాడి వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, పిల్లవాడి వాళ్ళే ఆలోచన చేస్తూ ఉంటారు. ఈ పిల్లవాడిగా ఉన్నంత కాలము వీరిలో నుంచి ఎలాంటి వీరిలో దేవుని కార్యాలు, వీరిలో ప్రభు కార్యాలు, వీరి జీవితంలో దేవుని కార్యాలు జరగవు. ఇవి వదిలిపెట్టాలంటే మనం పెద్దవారిగా ఎదగాలి, మనం వృద్ధి చెందాలి, మనం అభివృద్ధి చెందాలి. ఏ పిల్ల చేష్టాలో ఏవి ఆ దేవునికి ఆయాసకరమైన కార్యాల్లో వాటిని అన్నిటిని మనం విడిచిపెట్టినప్పుడు మనం పెద్దవారిగా పరిపక్వత చెందిన వారిగా మనం ఎదుగుతాము. అప్పుడు ఎదిగినప్పుడు మోషే తీర్మానం చేసుకున్నట్లుగా మనం కూడా తీర్మానం చేసుకోగలుగుతాము, మనం కూడా ఎదగగలుగుతాము, మనం కూడా విడిచిపెట్టగలము, మనం కూడా వదిలిపెట్టగలము కదా. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు ధనాన్ని విడిచిపెట్టడం ఎవరి వలన కావట్లేదు. ధనం కోసానికి పరిగెడుతున్నారు, డబ్బు కోసానికి పరిగెడుతున్నారు. యెహాజీ పరిగెత్తినట్లుగా, బీలాము పరిగెత్తినట్లుగా ప్రజలందరూ పరిగెడుతుంటున్నారు. యేసయ్యను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, ధనం వెంట, డబ్బు వెంట, లోకం వెంట పరిగెడుతున్నారు. కానీ మోషే దాన్ని విడిచిపెట్టేశాడు కదా. కొంతమందికి డబ్బు లేకపోతే వారికి జీవితమే లేదన్నట్లుగా, వారు మేము బ్రతకలేము అన్నట్లుగా వెళ్ళిపోతారు. కానీ దేవుని ప్రజలు, ప్రభువు ప్రజలు ఎలా బ్రతుకుతారంటే విశ్వాసము ద్వారా. మోషే విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనాన్ని వదులుకున్నాడు. మోషే విశ్వాసాన్ని బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. మోషే విశ్వాసాన్ని బట్టి అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట, శ్రమ పడడానికి, కష్టపడడానికి, అవమానపడడానికి, నిందలు భరించడానికి, శోధనలు సహించడానికి, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు కొరకే బ్రతకాలని ఒక తీర్మానంలోనికి వచ్చాడు. సుఖంగా ఉండాలి, సుఖపడాలి, సుఖంగా బ్రతకాలి, లోకంలో ఎంజాయ్ చేయాలని ఆలోచన మోషేకు లేదు. ఇంకా నువ్వు లోకంలో ఎంజాయ్ చేయాలి, లోకానుసారంగా బ్రతకాలి, శరీరానుసారంగా బ్రతకాలి, సుఖమే నాకు కావాలి, నాకు శ్రమ వద్దు, నేను శోధన నేను సహించలేను, భరించలేను అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు ఇంకా పిల్లవాడిగా ఉన్న నీవు మోషేలాగా పెద్దవాడిగా ఎదగాలి, ఆత్మీయతలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి. దినము మనం ఎదుగుతూ ముందుకు సాగుదుము. కృపా దేవుడు నీకు మనకందరికీ మోషే వంటి విశ్వాసం, మోషే వంటి జీవితం, మోషే వంటి సమర్పణ, ఆ అనుభవం అందరినీ నడిపించును గాక. ఈ మాటలు ప్రభు దీవించి